ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ఛానల్. ఈరోజు సెప్టిక్ ట్యాంకుల గురించి ఏ దిక్కులో ఏర్పాటు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అది మనం, అలాగే చెడు దిక్కులు మంచి దిక్కులు రెండు గురించి చెప్తానండి. ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టిన వ్యాపార నష్టాలు. ఈశాన్యంలో ఎప్పుడు సెప్టిక్ ట్యాంకు పెట్టకూడదండి. ఈశాన్యంలో ఎప్పుడు పెట్టకూడదు. అలాగే ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ పెడితే ధనం, సంపదలు, హెల్త్ మొత్తం పోతాయండి. ఆగ్నేయంలో సిరి సంపదలు నశిస్తాయి. ఆడవాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్త్రీకి నష్టం. ఆగ్నేయం అంటే స్త్రీకి నష్టం. స్త్రీకి అలాగే దక్షిణంలో పెడితే భార్యకు, ఆ ఇంటి స్త్రీలకు కూడా దీర్ఘ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నైతిలో పెడితే యజమానికి దోషం. నైతి సెప్టిక్ ఏంటంటే దీర్ఘ వ్యాధులు, యాక్సిడెంట్లు, రాహు ఉంటాడు అక్కడ, నీటితోనే రాక్షసుడు ఉంటాడు. అందుకని అది యజమానికి దోషం అన్నమాట. పశ్చిమంలో అక్కడ ఉండేది వరుణుడు, దిక్పాలకుడు. గ్రహం వచ్చి శని. శని ఆరోగ్యకారకుడు, కష్టాలు ఇచ్చేవాడు అనమాట. అందుకని కష్టాలు నష్టాలు ఉంటాయి అన్నమాట. అలాగే మనకి వాయువులో ఉత్తరం నుంచి పశ్చిమ వైపు, ఉత్తరం నుంచి తూర్పు వైపు, పశ్చిమ నుంచి తూర్పు వైపు మూడో పాదంలో 9 భాగాలు వేసి మూడో పాదంలో పెట్టుకోవాలి. అంటే ఉత్తర వాయువు దాటిన తర్వాత, ఉత్తరం దాటిన తర్వాత, వాయువుని దాటిన తర్వాత ఉత్తర వాయువులో మనం పెట్టుకోవాలన్నమాట. పశ్చిమ వాయువులో 1-3 పదాలు, ఉత్తరం నుండి 1-2-3 పదాల్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవచ్చండి. అలాగే తూర్పు ఆగ్నేయంలో, తూర్పులో మొదటి 3వ భాగంలో పెట్టుకోవచ్చండి. అంటే తూర్పు నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళేటప్పుడు 1-2-3 పాదంలో పెట్టుకోవచ్చండి. అంటే ఉత్తర వెళ్ళేటప్పుడు దక్షిణం నుంచి ఉత్తరం. ఇది కాంపౌండ్ వాల్ కానీ గృహానికి ఆనకుండా మనం ఈ సెప్టిక్ ట్యాంకు మనం ఏర్పాటు చేసుకోవాలి. అది వీటి వల్ల లాభాలు నష్టాలు సెప్టిక్ ట్యాంక్ వల్ల. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.